జయం జయం చెప్తామా యేసునామం జయం జయం 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 అతి నామముల కష్టమైన నామము యేసుని నామము
నీకు కాక ఇంకెవరికి మా స్థాపన చెల్లించగలరు ప్రభువా. ఎందుకంటే మాకు రక్షణ అవసరమని మా జీవితాలకు సాధారణ రక్షణను, ఇప్పటి రక్షణను, గొప్ప రక్షణను, నిత్య రక్షణను ఇవ్వడానికి పరలోకం నుండి నా కొరకే మా కొరకే భూమి మీదకి వచ్చిన మీకు ఏమిస్తే నీ రుణాన్ని తీర్చుకుంటాం ప్రభా. నన్ను మమ్మల్ని రక్షించడానికి నిన్ను నీవే కలువరిశిలోకి అప్పగించుకుని అన్యాయపు తీర్పు పొంది మా అతిక్రమముల నిమిత్తమై, మా దోషముల నిమిత్తమై, మా సమాధానార్థమై, మా స్వస్థత కొరకు నువ్వు పొందిన ఆ భయంకర పరిస్థితులు చూస్తుంటే ప్రభువా, కేవలం నన్ను రక్షించాలని ఇంత త్యాగం చేసినప్పుడు, త్యజించినప్పుడు నీ ప్రేమకి ఏమిస్తే నేను రుణాన్ని తీర్చుకుంటాను ప్రభువా. అందుకే ఉదయకాలసంలో సార్వత్రిక క్రైస్తవ సంఘంలో నేను పాడి భాగస్తున్నాను. నా రక్షణ పాత్రలను చేకూరి యేసు క్రీస్తు నామములో మీకే నా స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను ప్రభువా. కూర్చుందామండి. మరి సమలో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం. The book of Isaiah chapter 30. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. Verse 21. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. మీరు కుడి తట్టువైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు. మరొకసారి చదవ. అద్భుతంగా మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడు. చిన్న మాట ప్రార్థన చేస్తున్నా. జీవగల తండ్రి, ఇప్పటి వరకు నిన్ను ఆరాధించాము. ఎందుకంటే మా ఆరాధనకు నీ ఒక్కడివే యోగ్యుడివి. మాకు రక్షణ కావాలని గుర్తెరిగి మా రక్షణ కొరకు నీ మహిమనే విడిచిపెట్టి మనుష్యుడిగా వచ్చి మా కొరకు కలువరి శిలువలో మీ రక్తాన్ని చిందించి మరణించి మృత్యుంజయుడై ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని మా రక్షణ కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్న దేవుడు నువ్వు ఒక్కడివే. అందుకే కొద్ది సమయం మమ్మల్ని రక్షించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతించి ఆరాధించాం ప్రభువా. మరి మరొకసారి మీ లేఖనాల దగ్గరికి వస్తున్నాను. ఎందుకంటే
నీ మాటలు ఎన్నిసార్లు ధ్యానించినా అందులోని మాధుర్యం అయ్యా, అందులోని సత్యం చూస్తుంటే నీ ధర్మశాస్త్రాన్ని నిత్యము ధ్యానిస్తూ ప్రేమిస్తూ బ్రతకాలన్న కోరుకుంది. నీ మాటలే మా జీవితాల్ని సరిచేస్తున్నాయి, నీ మాటలే మా జీవితాల్ని బాగు చేస్తున్నాయి, నీ మాటలే మా జీవితాలకు బ్రతుకునిస్తున్నాయి. ఈ మాటలు విడిచి ఎక్కడికి వెళ్ళగలవయ్యా? ఆనాడు పేతురు అన్నట్టు నీవిచ్చే నిత్య జీవపు మాటలను విడిచి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావయ్యా అన్నట్టు నాన్న. అందుకని మళ్ళా నీ లేఖనాల దగ్గరకు వస్తున్నా. నీ లేఖన భాగాల ద్వారా మమ్మల్ని అందరినీ మరొకసారి దర్శించమని కోరుతూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి జాగ్రత్తగా విన్నా, కొంచెం పిల్లలు కూడా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించమని మనం చేస్తూ ఉన్నాం. ఈ యెషయా గ్రంథం 30వ అధ్యాయం 3 విషయాలు కనబడతాయి. ఈ 30వ అధ్యాయంలో ఈ 3 విషయాలను బట్టి ప్రవక్త ఇశ్రాయేలుని హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ 30వ అధ్యాయం చదువుతుంటే మొదటి భాగంలో ఇశ్రాయేలు యొక్క అవిధేయత కనబడుతుంది. దేవుని మాట వినకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న విధానం కనబడుతుంది. రెండవ భాగంలోకి వస్తే దేవుడు చేసిన మేళ్లను మరిచిపోయిన స్థితి కనబడుతుంది. వారు మాట విననొల్లని స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ప్రేమించి కరుణించి వారిని బలపరుస్తూ దీవిస్తూ వర్ధిల్ల చేస్తుంటే దేవుడు చేసిన మేళ్లను మరిచిపోయిన స్థితి కనబడుతూ ఉంటుంది. మూడవ భాగంలోకి వచ్చేసరికి దేవునితో వారు చేసిన నిబంధనకు దూరమైన విధానం కనబడుతుంది. ఈ 30వ అధ్యాయంలో ఈ 3 భాగాలు కనబడతాయి. అయితే ప్రియులారా, 21వ వచనం చాలా ప్రత్యేకమైన వచనంగా కనబడుతుంది. ఏంటి అంటే, మీ అవిధేయతలో కావచ్చు, మీరు మరిచిపోయినప్పుడు కావచ్చు, మీరు నిబంధన మీరినప్పుడు కావచ్చు, దేవుని ఉగ్రత మీ మీదకి రాకుండా ఉండడానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా అని ప్రవక్త అయిన యెషయా ఈ మాటను ఇశ్రాయేలుకి హెచ్చరిస్తున్నాడు. ఏమంటాడు? మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను. అంటే దేవుని మార్గాన్ని విడిచిపెట్టి కుడి తట్టుకో ఎడమ తట్టుకో వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళిపోతున్నప్పటికీ ఏమంటాడు? ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు. హల్లెలూయా! వాక్యవంతుడు ఎంత మంచి దేవుడు. అవిధేయులమై పాపంలోనికి దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటే ఆయన మన చెవుల్లో చెప్తున్నాడంటే ఏమని? దిస్ ఈస్ నాట్ ద వే టు గో, కమ్ టు దిస్ వే. ఈ మార్గంలోకి రా. అందుకని అంటాడు, చాలా అద్భుతంగా చెప్పాడు ఆ మాట. ఏమంటాడు? మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు. అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి కొన్ని మార్లు త్రోవ తొలగిపోతున్నప్పుడు దేవుడు చేసిన మేలును మరిచిపోయి అదేదో నా సొంత బలముతో, నా సొంత శక్తితో, జ్ఞానముతో ఈ మేలు ఈ ఆశీర్వాదం సంపాదించుకున్నానని ఏమంటే దేవుని మరిచిపోతున్నప్పుడు, దేవునితో చేసిన నిబంధన మీరుతున్నప్పుడు, ప్రక్కకి వెళ్ళిపోతున్నప్పుడు అంట దేవుడు ఏమని మన చెవుల్లో చెప్తున్నాడంటే, ఏమని? ఇది కాదు నువ్వు వెళ్ళాల్సిన మార్గం, నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఇది. హల్లెలూయా! ఆ మాటలు నీకేమనిపిస్తున్నాయి? కానీ ఏమనిపిస్తున్నా నాకు తెలియదు. కానీ ప్రతిదినం ప్రతి నిత్యం మనల్ని వేరే మార్గంలో మౌనికంగా
He is guiding us in a right way. Hallelujah. ఈ వచనం చదువుతున్నప్పుడు నాకు పరిశుద్ధాత్మను కలుగు చేసిన ఒక సత్యం ఏంటంటే, అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ హూ లీడ్స్ us. Our God is a God who leads us. ఇంకో రీతిగా కూడా చెప్పచ్చు, our God is a God who guides us. Our God is a God who guides us. మనలను నడిపించే దేవుడు. హల్లెలూయా. అందుకనే పాపం మన స్టీవెన్సన్ గారు పాట రాశారు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా విడువడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, తడబడిన అడుగులు తడబడిన అలసటపై పడిన చేయి పట్టి వెన్ను పట్టి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చూపి నడిపిస్తాడు నా దేవుడు ఒక చరణం పాడదామా? అంధకారమే నిందలే నన్ను కృంగతీసిన, అంధకారమే మూసిన, నిందలే నన్ను కృంగతీసిన, నెరవేర్చుతాడు గమ్యం వరకు చేస్తాడు, చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు చేస్తాడు. నడిపిస్తాడు నా దేవుడు ప్రవక్త అయిన యెషయా చెప్తున్నాడు, అబ్బాయి మీరు అవిధేయులై ఏ దారికి వెళ్ళారు, దేవుడు చేసిన మేలును మరచి మీరు ఏ దారిలో ప్రయాణం చేస్తున్నారు, దేవుని నిబంధనను మీరు ఏ దారిలో ప్రయాణం చేస్తున్నారు. కానీ దేవుడు మిమ్మల్ని శిక్షించక మిమ్మల్ని సరైన దారిలో నడవటానికి ఆయన స్వరాన్ని మీ చెవులలో నెమ్మదిగా వినిపిస్తున్నాడు. వాక్ ఇన్ దట్ వే. సో ఈ మధ్యాహ్న కాల సభలో మీకేమనిపిస్తుందో కానీ నేను ఐ ఫీల్ వెరీ గ్రేట్. ఎందుకంటే నన్ను త్రోవ తప్పనేకుండా నడిపించే దేవుడు నాకు ఉన్నాడు. I have a God who can guide me in a right way. అందుకని ఈ కాలంలో ఆయన మనల్ని నడిపించే విధానం ఎలా ఉంటుందో 5 విషయాలు దేవుని వాక్యంలో క్లుప్తంగా నేను సమయానుకూలంగా చూపిస్తాను. ఆయన ఎక్కడికి నడిపిస్తాడు, నిజంగా ఆయన గైడెన్స్లోకి వచ్చినప్పుడు హౌ హీ లీడ్స్, ఎక్కడికి నడిపిస్తాడు, ఎలా నడిపిస్తాడు, ఎలాంటి బాటలో నడిపిస్తాడు అన్నది ప్రశ్నించుకున్నప్పుడు 5 మాటలు దేవుని వాక్యంలో ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఇశ్రాయేలే కాదు, మనం కూడా చాలాసార్లు దారి తప్పిపోతుంటాం కదండి, త్రోవ తొలగిపోతూ ఉంటాం. అయితే ఈరోజు ప్రవక్త అయిన యెషయా హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, నువ్వు తొలగిపోయి ఉండొచ్చు, కుడికో ఎడమకో తొలగిపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ దేవుడు నిన్ను సరైన మార్గంలో నడవటానికి, ఆయన నడిపించడానికి స్టిల్ హీ కాల్స్ యూ. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆయన మెల్లమైన స్వరాన్ని విని ఆయన ఎటు నడవమంటున్నాడు అటు నడవండి అని ప్రవక్త చెప్తున్న మాటని ఈరోజు మన జీవితాలకు కూడా అన్వయించుకుందాం పిల్లలు. ఎందుకంటే ఆయన మనలను నడిపించే
ఒకటి రెండు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పేదా. నన్ను వెంబడించుడి అన్నాడు. ఎవరిని? శిష్యుడు. చేపలు పడుతున్న పేతురు యేసయ్యని వెంబడిస్తే ఏమైంది? ఒక గొప్ప అపోస్తులు అయ్యాడు కదా, గొప్ప అపోస్తులు అయ్యాడు. ట్యాక్స్ కలెక్టర్గా మోసాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది యేసు ప్రభు శిష్యులుగా. నన్ను వెంబడించండి అంటే యేసయ్య మార్గాన్ని వెంబడిస్తే ఏమైంది? వారి మోసకర జీవితాలు మారిపోయి మార్పు చెందినాయి. హల్లెలూయా. అంటే మీకు అర్థం అవుతానికంటే ఆయన నడిపించే విధానాలు మీకు తెలియాలి. ఫాలో మీ అని ప్రభు ఎవరిని పిలిస్తారో, ఎవరిని నిజంగా ఆయన ఏ మార్గాన్ని ఫాలో అని చెప్తే ఆ మార్గాన్ని ఫాలో అయిన వారి ప్రతి జీవితాలు చాలా ధన్యకరమైనవి. అంటే ఆయన నడిపించే మార్గాలు వేలైన. ఇర్మియా అంటాడే, ఆ మాట చూద్దామా? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16 చదవండి. చదవండి. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి. అర్థమవుతుందండి? అందుకని ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని నడిపించే మార్గాలు ఎలాంటివో, మనం ఎందుకు ఈరోజు ఏ మార్గంలో నిలిచి చూచి ఏ మార్గాన్ని వెళ్ళాలో ఎందుకు ఆలోచించాలో ఈ దినం మీకు అర్థమవుతుంది ప్రియులారా. నేను దేవుడు నడిపించే మార్గాలు చాలా ఉన్నాయి బైబిల్లో. 7 మార్గాలు ఉన్నాయి. నేను 5 చెప్తాను ఈరోజు. There are 7 ways where God leads or where God guides. నేను వాటిని ఒక 5 చెప్తాను ప్రియులారా. ఎందుకంటే దేవుడు నడిపించిన మార్గములో నడిచిన వారందరూ కూడా they were successful in their lives. మీకు తెలుసా, మోషే లాస్ట్ పీరియడ్ లో దేవుడు నడిపించిన మార్గాన్ని కొంచెం తప్పాడు. అందుకని ఎక్కడ కాలు పెట్టలేకపోయాడు. సో పిల్లరా, లెట్స్ లెర్న్. దేవుడు నడిపించే మార్గం ఏంటో ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు ఏమని నేర్చుకుని, అందుకని అందులో నడువుడి. అందులో ఏంటయ్యా చూద్దాం. ఇప్పుడు చూద్దాం, ఒక 5 చూపిస్తాను పిల్లరా. యోహాను సువార్త 16వ అధ్యాయం 13 వచనం చూద్దాం. మొదటి మార్గం ఏంటో యోహాను సువార్త 16వ అధ్యాయం 13 వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, నెంబర్ 1 ఆయన ఎక్కడికి నడిపిస్తాడో తెలుసా? సర్వ సత్యములోనికి నడిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అసత్య మార్గాలు ఎన్నో ఉన్నాయి లోకంలో, నడవకూడని మార్గాలు ఎన్నో ఉన్నాయి లోకంలో, చీకటి మార్గాలు ఎన్నో ఉన్నాయి లోకంలో, నిన్ను మోసపరిచే మార్గాలు ఎన్నో ఉన్నాయి లోకంలో, నిన్ను నరకానికి తీసుకెళ్లే మార్గాలు ఎన్నో ఉన్నాయి లోకంలో, నిన్ను మాయ చేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి లోకంలో, అబద్ధాలను నిజముగా ఏమని రుజువుపరిచి నిన్ను అబద్ధములోకి నడిపించే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ ద గాడ్ హూమ్ యు బిలీవ్, నీవు నమ్మిన దేవుడు ఆయన ఎక్కడ నడిపిస్తాడు. అందుకని అంటున్నాడు, మీరు కుడి తట్టు తిరిగారు, ఎడమ తట్టు తిరిగారు, బట్ మీరు ఏం చేయాలి తెలుసా? ఆయన మీకు చెప్పబోతున్నాడు అసలు ఏ మార్గం ఉన్నాడు. దాన్ని విని అందులో మీరు వాక్ ఇన్ దోస్ వేస్. అందుకని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసయ్య నడిపించే మార్గం ఏంటయ్యా అంటే పిల్లరా, యేసయ్య నడిపించే మార్గం ఏంటయ్యా అంటే ఏమండి, ఏంటంటే సర్వ సత్యములో ఏకమైన. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు ప్రభువుని మనల్ని నడిపించే మార్గం, మనల్ని నడిపించే మార్గం ఏ మార్గం అంట? సత్య మార్గం. అందుకని
మనందరం ఏ మార్గం చూడాలి అంటే అదే పౌలు చెప్పాడు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు పండరంగంలో ఓపికతో ఎటు చూస్తా పరిగెత్తారట యేసు వైపు. ఎందుకంటే he will leads us, he will guides us in a true way. సత్యమైన మార్గంలో ఆయన. హల్లెలూయా. ఈ స్టేట్మెంట్ ఎవరి గురించి రాయలేదండి బైబిల్లో. పలానోడు నిజమైన మార్గంలో నడిపిస్తాడు, సత్యమైన మార్గంలో నడిపించాడు అనే స్టేట్మెంట్ ఇంకెక్కడ ఉందా? ఎక్కడ లేదు. జీసస్ ఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ గైడ్ us, lead us in a truthful way. సత్యమైన మార్గం. అందుకని ఇప్పుడు చెప్పండి, ఆయన మార్గంలో నడవాలంటారా లేదంటే? తప్పదు. సత్యం తెలుసుకోవాలంటే ఏమండి, ఇఫ్ యూ వాంట్ టు నో ద ట్రూత్ యూ షుడ్ కమ్ టు ద వే ఆఫ్ జీసస్. రెండవది చూపిస్తాను అనుకున్నారా? రెండవది చూపిస్తాను. నేను కొంచెం టైం చూస్తున్నాను, అందుకని ఎక్కువ వివరించకుండా దాదాపు అందరూ రక్షించబడిన వాళ్ళే కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తాను. 23వ కీర్తన. ఎందుకంటే 10 గంటలకు ఆరాధన అంటే ఇప్పుడు 10:30 వస్తున్నారు, అందుకని లేట్ అయిపోతుంది. నాకున్న చెడ్డ మనసు ఏంటంటే మీరు ఎవరు రాకుండా నేను ప్రారంభించలేదు, ఎవరు ఏది మిస్ కాకూడదని నా ఉద్దేశం. అట్లనే నేను లేట్ ఇవ్వాలి. 10 గంటలకు రండి, అప్పుడు మీరు ఎక్కువసేపు వాక్యం వినొచ్చు. 23వ కీర్తన 3వ వచనం చూద్దాం. 23వ కీర్తన 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఏంటంట? తన నామమును బట్టి. హల్లెలూయా. ఆయన నడిపించే రెండో మార్గం ఏంటంటే he will lead us, guide us in righteous way. హల్లెలూయా. ఎవరున్నారండి ఇట్లా నడిపించేవాళ్ళు? ఫ్రెండ్ని పిలిస్తే రారా సిగరెట్ కాదు, సిగరెట్ తాగి మార్గంలో నడిపిస్తారు. లేదా రారా ఆ షాపులో మంచి మందు ఉందరా ఆడ తాగుదావరండి తాగుడానికి నడిపిస్తారు. తాగుళ్ళకి, వ్యభిచారాలకి, జోదాలకి, రౌడీజాలకి నడిపించే మార్గాలు ఉన్నాయి, కానీ నీతి మార్గంలో నడిపించేవాడు ఎవడు? ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రపంచంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకులు ఏ వ్యక్తినైనా నీతిలో నడిపించే నాయకులు ఉన్నాడా? లేదు. The only one is Jesus. చాలా క్లియర్గా చెప్తుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, పచ్చిక బయలులో ఆయన నన్ను పరుగు చేయించినాడు, చక్కటి జలములతో నన్ను నడిపించినాడు, నా ప్రాణములకు ఆయన సేవించినాడు, తన నామమును బట్టి. ఎక్కడికి నడిపిస్తున్నాడట? పాపములో పుట్టిన మనం పాపంలో నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని అంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వల్ల అర్థమైందండి, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఏం చేశారంటే ఆయన రక్తాన్నే, yes, he shed his blood and cleansed all the unrighteousness in our life and led us into the righteous way. ఏమండి, మనలో ఉన్న అనీతిని, అవినీతిని అంతా ఆయన రక్తాన్ని చిందించి, ఆయన రక్తముతో కడిగి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. హల్లెలూయా. 3వ మార్గం చూపిస్తాను. రండి, 143వ కీర్తన 10వ వచనం చదవండి. నీవే నా దేవుడవు. ఏంటంట? నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు. నెంబర్ 3, దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు అయితే పుట్టించినప్పుడు ఆయన ఒక చిత్తముతో, ఒక ఉద్దేశంతో ఆయన మనల్ని క్రియేటెడ్. మీకు అర్థమవుతుందండి, మనుషులు అంటే లైఫ్ని సరిగా సెటిల్ చేసుకోలేక సతమతం అయిపోతారు. ఎందుకో తెలుసా? దేవుని చిత్తాన్ని అరగ్గా ప్రవర్తించినప్పుడు లైఫ్ చాలా కష్టం ఉంటుంది. లైఫ్ చాలా ఎప్పుడు ఈజీ అవుతుంది తెలుసు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను.
తన ఇష్టానుసారంగా జీవితాన్ని కట్టుకోవాలనుకుని వెళ్ళిపోయాడు. ఇంట్లో నుండి ఆస్తి అంతా తీసుకుని కట్టుకున్నాడా, కట్టుకోలేకపోయాడు. నాకు కట్టలేకపోయాడు. అడి తిరిగాడు, ఇటు తిరిగాడు, అడి తిరిగాడు, ఇటు తిరిగాడు, ఉన్నదంతా అయిపోయింది. ఇంక దిక్కులేక కనీసం పందులు పొట్టు కూడా తింటానికి గతి దొరకలేదు. అట్టని ఎవడన్నా పనిలో పెట్టుకుంటాడని అన్ని కంపెనీలు తిరిగాడు ఇంటర్వ్యూకి. ఏ కంపెనీలో కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఏ కంపెనీలో సెలెక్ట్ కాక కనీసం పందులన్నా నేర్పి పందులు పొట్టు అన్న తిన్నామంటే అది కూడా దొరకలేదు. ఏమంటే ఎప్పుడు తన లైఫ్ సెటిల్ అయిందో తెలుసా? బుద్ధి వచ్చి అరే నా లైఫ్ అంతా మా తండ్రి ఇంట్లోనే ఉంది. ఎక్కడుంది? బుద్ధి వచ్చి అదే నా లైఫ్ అంతా ఇదిగో నా తండ్రి ఇంకా అనేక మంది అన్నం అవుతున్నారు, అనేక మంది పని చేస్తుంది. కనీసం ఇక నేను కొడుకు నేర్పించుకోవడానికి తగిన పనులు ఏం చేయలేదు. నేను చేసిన పనులకి అసలు మా నాన్న సీ అంటాడు అనుకున్నాడు పాపం. ఆయన ఏమనుకున్నాడంట? బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి పోయి, ప్రభువా నీకును పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, కనీసం నీ కూలోళ్ళలో ఒకటిగానైనా నన్ను పెట్టుకో ప్రభువా అని అడుగుదాం అనుకున్నాడు. అయితే కదా ఆయన ఎంత గొప్ప తండ్రి అంటే వాడు ఇంకా దూరంగా ఉండగాని ఎవరు పరిగెత్తాను, ఎవరు పరిగెత్తాలి? కొడుకు పరిగెత్తుకుంటా వెళ్ళి గౌరుకోలు కాదు, నానా నన్ను క్షమించినానా, కనీసం నీ కూలోళ్ళు ఒకరికన్నా. అంటే నేను ఎందుకు చెప్తుంటే, ఇఫ్ వి కమ్ బ్యాక్ టు ద గాడ్స్ విల్, మన లైఫ్ని గాడ్స్ విల్లో తీసుకొచ్చి పెట్టుకుంటే ఎలా ఉంటుందో అనేది నీకు అర్థం అవడానికి వివరిస్తున్నాను. తండ్రే పరిగెత్తాడు కదండి, తండ్రే పరిగెత్తాడు, తండ్రే కౌలించున్నాడు, తండ్రే మెడ మీద పడి ముద్దు పెట్టాడు. చెప్పండి, తండ్రి ముందు మాట్లాడాడా, కొడుకు ముందు మాట్లాడాడు? తండ్రే. నో ఛాన్స్. చెప్పాలనుకున్నది చెప్పే అంత అవకాశం తండ్రి. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, తను బెస్ట్ లైఫ్ ఎక్కడ ఎంజాయ్ చేశాడు? అందుకని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నిన్ను నన్ను కలుగు చేసినప్పుడు, నిన్ను నన్ను పుట్టించినప్పుడు ఏదో శ్రమలతో, కష్టాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో కూడిన లైఫ్ అనుకోబాకండి. హి హాస్ హిస్ పర్పస్. ఆయన ఒక ఉద్దేశంతో, ఆయన ఒక చిత్తంతో నిన్ను సృష్టించాడు. అయితే మనం ఏమైపోయామంటే దారి తొలగి వెళ్ళిపోయి నానా బాధపడి ఎప్పుడో పీక్ స్టేజ్లో వస్తాం. చేస్తే తెలియక పాపం చేశాడు, తెలిసి పాపం చేశాను. ఏమైంది? నేను అందుకని జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన తన చిత్తముతో మనల్ని నడిపించే. ఆయన చిత్తంలో నడిస్తే ఇంకేముందండి? ఏ ప్లాన్తో ఆయన మనల్ని నిర్మించాడు, ఆ ప్లాన్ మన లైఫ్లో రోజు జరుగుతుంది. అందుకని మూడవ సత్యం, దేవుని చిత్తములో నడిపిస్తాడు. He will lead us. For what sake God has created you. For what blessing God has created you. For what purpose God has created you. సో మొదటిది సర్వసత్యములోనికి నడిపిస్తాడు, రెండవది నీతి మార్గంలో నడిపిస్తాడు, మూడు దేవుని చిత్తానుసారంగా నడిపిస్తాడు, నాలుగో మాట చూపిస్తాడు. మళ్ళా 2:23 కీర్తనలో రెండవ వచ్చిన మనందరూ చెప్పిన మార్గం, పచ్చిక గల చోట్లను శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తాడట. హల్లెలూయా. అబ్బో, ప్రపంచంలో ఇదే కరువైంది కదా, ఏమండి? శాంతి లేదు. చాలా మంది పేర్లు శాంతి అని పెట్టుకుంటారు, కానీ జీవితం అంతా కలిగిలే, శాంతి ఉండదు. ఏమండి? అందుకని ప్రభు అంటున్నాడు, కమంటుని ఈరోజు నా దగ్గర నేను ఎక్కడికి నడిపిస్తాను తెలుసా? శాంతికరమైన జీవితం. I will lead you into the peaceful life. నేను నాకు అదే అనిపిస్తుంది. ప్రస్తుత పొజిషన్ బట్టి ప్రపంచానికి ఎవరి గైడెన్స్లో నడవాలో తెలుసా? యేసయ్య గైడెన్స్లో నడిస్తేనే ప్రపంచానికి శాంతి. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేశాల మధ్య లేదు శాంతి, రాజకీయాల్లో పార్టీలకి శాంతి లేదు,
ఏమండి వాళ్ళకి శాంతి లేదు, మనకు కూడా శాంతి లేకుండా చేశారు. ఎన్నికలు ఓటు తెచ్చి ఏ పార్టీ ఓటు వేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏమండి కులాలు పెద్దోళ్ళే, పిల్లలు చిన్నోళ్ళే పెద్దోళ్ళే చేశారు. కులాలకు పెట్టారు. ఇప్పుడు కులాల్లో శాంతి లేకుండా మతాలకి పెట్టాడు. మతాలకి శాంతి లేదు. ఎంత భయంకరంగా ప్రపంచం. అందుకని దిస్ వరల్డ్ నీడ్స్ జీసస్ who can lead the world in a peaceful way. అయితే నిజంగా మనం ఎంత ధన్యులు అంటే మనం నమ్మిన ప్రభు మన ఎక్కడికి నడిపిస్తారట శాంతికరమైన జీవితంలో. అందుకని అంటాడు యోహాను సువార్తలో 14:27 వచ్చినప్పుడు, నా శాంతిని నేను మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను, నేను లోకమిచ్చే శాంతి కాదు, నా శాంతిని. మీకు అర్థమైందా? యేసయ్య శాంతికి లోకానికి ఇచ్చే శాంతికి తేడా తెలుసు మీకు? యేసయ్య శాంతికి లోకం ఇచ్చే శాంతికి తేడా తెలుసా? మీకు అర్థమైతే చిన్న ఎగ్జాంపుల్. గిరీష్ ఏమనుకుంటున్నా, గిరీష్ చరీష్మా కొట్టుకున్నారు అనుకోండి. సహజంగా ఆడవాళ్ళు కొట్టుకున్నారంటే మాటని ఇక ప్రాణం తీస్తారు. ఏమిటి వీళ్ళకి బయటికి వెళ్ళి సావాలన్నా అంత స్థాయికి వాళ్ళు ఎక్కుంటారు. స్టార్ట్ చేస్తారు నీళ్ళకి భాష ఉడికి పెట్టగా అన్నం పెట్టేటప్పుడు అదే మాట బ్రేక్స్ గట్టి కొట్టు ఇదే గోళ. ఈ గోళకు తట్టుకోలేక ఈ పురుషుడు ఏం చేస్తాడు తప్పించుకోవడానికి సినిమాకి వెళ్ళాడు అనుకున్నాడు. దేనికి? ఈ బాగా తప్పించుకోడు. శాంతి మనసు నెమ్మది కన్నా ఎన్ని గంటలు ఆడుతుంది సినిమా? 3 hours. మీరు ఎప్పుడు సినిమా చూసారా? 3 గంటల సినిమా హాల్లో సినిమా ఆడేది 2:30 కదా. చూసేవాడు 2:30 3 గంటల. మీకే కన్ఫ్యూజన్. సరే ఎన్ని గంటలు అన్నా కానీ 3 గంటలే అది మీ మాటకే వస్తుంది. 3 గంటలు చూసాడు, మళ్ళీ ఇంటికి వస్తే మీరు అసలు మాట పెట్టించుకోలేదు అని పోలీసులు పడుతుంది మళ్ళీ. అప్పుడు ఆడొస్తే శాంతి. అది మీకు అర్థమవుతుందా? 3 గంటలే ఆ శాంతి సినిమాలు వచ్చేది. వీడు తాగి తందనాలు ఆడాడుకుని ఇది 6 hours ఉంటుందే మొత్తం. ఆ 6 గంటలే శాంతి ఇచ్చింది. ఆ తర్వాత అది యేసయ్య శాంతికి, యేసయ్య శాంతి ఇట్స్ ఎ పర్మనెంట్. ప్రభు శాంతి పొందేవంటే, సమాధానం పొందేవంటే అది నిత్యము. కానీ అదే చరిష్మా మరి గిరీష్ ప్రభు ఎరిగి ప్రభు ఇచ్చిన శాంతి. అందుకని వాళ్ళు ఎప్పుడు గుర్తుకోలేదు. ఎందుకంటే దేవుని శాంతి వాళ్ళ మధ్య ఉంది. అప్పుడు ఏమైతే దేవుని శాంతి ఉందనుకోండి, ఏమండి నేను తొందరపడి మాట్లాడండి, నాకు క్షమించండి అంటే ఎవరు? చరిష్మా. క్షమించండి అంటే ఇంకేమైనా మాట్లాడగలవా? అదే గిరీష్ అంటాడు, ఒక్కసారి ఏమనుకో చరిష్మా అన్నాడు అనుకో, ఇంకేమైనా మాట్లాడు కదా అంటే ఎక్కడిది? అది లోకంలో శాంతికి. అందుకనంటే నేనిచ్చు శాంతి నేను మీకు ఇచ్చి వెళ్తున్నాను. సో గాడ్ ఈస్ ఎ గాడ్ హూ లీడ్స్ us in a peaceful way. చివరి మాట చూపిస్తాను. ఆయన నడిపించే మార్గాలు ఎలా ఉంటాయి? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండైనను వారికి. వండర్ఫుల్. నేను ఇలా అంటున్నాను, సర్వక్షేమములోనికైనా నడిపిస్తాను. సర్వక్షేమం ఏమండి? అన్ని క్షేమాలు ఉన్నాయి. అక్కడ ఆకలి లేదు, అక్కడ ఎండ లేదు, ఏమంటే వడగాలు లేవు, చీకటి లేదు. హీ లీడ్స్. ఎక్కడికి నడిపిస్తున్నాడంటే సర్వక్షేమములో. నేను ఇంకేలా అంటాను,
నిత్య జీవములోనికి అదే కదా ప్రకటన చెప్పింది. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పి ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ చీకటి ఉండదు, అక్కడ ఎండ ఉండదు. అంటే ఎండ అనే మాటని అక్కడ సూర్యుడు ఉండడు అని వాడే ప్రకటన అంటారు. అక్కడ సూర్యుడు ఉండడు. ఏముంటుంది అక్కడ? కంప్లీట్గా సర్వక్షేమం. సో మీకు అర్థమవుతుందో తెలియదా? ఎందుకయ్యా ఇంత అరిసేసి ఏసైని నమ్మండి, ఏసైని వెంబడించండి, ఏసైతో బ్రతకండి అని చెప్తున్నామంటే నీకు క్షేమం ఎక్కడో తెలుసండి? యేసు క్రీస్తులోని. అందుకని అంటాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగదు, నేను బ్రతుకు దినములన్నీ క్షేమాలు నా వెంట. హల్లెలూయా. ఆయన క్షేమం, సంపూర్ణ క్షేమాన్నిచ్చే దేవుడు. అందుకని ఉదయ కాలశంలో ప్రవక్త అంటున్నాడు, ఇదిగో మీరు కుడి తట్టి వెళ్తున్నారు, ఎడం తట్టి వెళ్తున్నారు, మీరు రైట్లో వెళ్తున్నారు, లెఫ్ట్లో వెళ్తున్నారు, కానీ ఒకటి మాత్రం నేను, మీ పాపమును బట్టి, మీ అవిధేయతను బట్టి, మీరు మరిచిపోయిన స్థితిని బట్టి, మీరు నిబంధన మీరిని బట్టి దేవుడు మిమ్మల్ని శిక్షించడానికి ఇష్టపడట్లా. ఆయన మెల్లగా చెప్పాడు, ఏ మార్గంలో నడవాలి, దాన్ని విని ఆ మార్గంలో నడవండిరా అంటాడు. ఎవరు? ప్రవక్త అయినా యెషయా ఇశ్రాయేలు. ఈరోజు నా జీవితాల్లో కూడా పిల్లరా, మనం నమ్మిన దేవుడు మనల్ని గాలికి విడిచిపెట్టే దేవుడు కాదు. అయిపోయిందిలో నన్ను నమ్మేసరిలే అని మనల్ని విడిచిపెట్టే దేవుడైనా అసలు ఇంకో మాట్లాడతాడు బైబిల్లో. ఎక్కడది? 42 అధ్యాయం 42 అధ్యాయం యెషయా గ్రంథంలో 42 అధ్యాయంలో 16 వచ్చింది చూడు. వారు ఎరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చాను, వారు ఎరుగని త్రోవలో వారిని. మనకు అర్థం కాదంట, ఇంత గొప్ప త్రోవలో ప్రభు నడిపిస్తాడా, ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన జీవితంలో నడిపిస్తాడా, ఇంత గొప్ప క్షేమమైన జీవితంలో నడిపిస్తాడని we cannot estimate or understand his way. అంత ఉన్నతంగా అయినా. అందుకని యెషయా అంటాడు, చూద్దాం వచ్చిన మరొకసారి చూద్దామండి 30వ అధ్యాయం 20వ వచనం. అందుకని అంటాడు, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువులని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు. కాబట్టి ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, దేవుని మందిరంలో ప్రతిదినం వినబడుతున్న వాక్యం ద్వారా, అనుదినం నువ్వు క్వైట్ టైం చేసుకుంటున్నప్పుడు వినబడుతున్న వాక్యం ద్వారా దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. సో అందుకని అంటాడు, నీ చెవులలో వినబడుతున్న ఆయన మాటలు ఆయన మాటలు విను. ఏమండి, నేను మీకు ఒక మాట చెప్పిలా ముగిస్తాను. అబ్రహాము జీవితం దీవించబడడానికి ఒక కారణం ఏంటో తెలుసా? చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఒక ప్రత్యేకమైన కారణం ఏంటో తెలుసా? చదవండి ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. ఏంటంటే, మరియు నీవు నా మాట వినినందున ఏంటంట, భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, నిజంగా దేవుడు చూపించే ఈ 5 రకాల మార్గాల్లో మనం నడవగలిగితే మనం ఏమవుతామంటే ఈ భూజనులకు మనం. నేను యవనస్తుల కూడికలో ఒనేసిమును గురించి చెప్పాలని నేను ఫిలోమాను పత్రిక చదువుతా ఉన్నాను. ఆ పత్రికలో ఫిలోమానుకి పౌలు గారు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏంటో హెచ్చరిక అంటే చూడండి, ఫిలోమాను పత్రిక 1వ అధ్యాయంలో
ఒకటో అధ్యాయం అనేది ఉండేది ఒక అధ్యాయం 4 నుంచి 6 వరకు వచనాలు కలిపి ఉంటాయి. ఆ కలిపి ఉన్న వచనాలు ఒక మాట చదువుతాను. ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావాలననియు వేడుకొచ్చున్నాను. కనబడదన్నమాట. ఏంటంట? ఫిలోమోన్ నీ ప్రేమ చాలా గొప్పదయ్యా. పౌలు గారు చెప్పిన మాటలు చెప్పు. ఫిలోమోన్ నీ ప్రేమ చాలా గొప్పదయ్యా. ఫిలోమోన్ నీ విశ్వాసం చాలా గొప్పదయ్యా. ఫిలోమోన్ నీకున్న వరము చాలా శ్రేష్టమైనదయ్యా అని చెబుతూ ఆయన ఏమన్నాడు తెలుసండి? ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. అక్కడ ఆగిపోబాక. నీ లైఫ్ ఎలా ఉండాలి తెలుసా? నీ క్రిస్టియన్ లైఫ్ ఎలా ఉండాలి తెలుసా? నిన్ను చూచి అనేకులు నీ విశ్వాసాన్ని ఎప్పుడు తెలుసా? ఎప్పుడు జరిగిందంటే ఇది అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. నీవు నా మాట విన్నావు కాబట్టి భూలోక జనులందరూ నిన్ను బట్టి ఆశీర్వదించారు. అంటే దేవుని మాట విని వాటి ప్రకారం బ్రతకలిగితే ఏమంటే మిగతా వారు కూడా ఏం చేస్తారంటే మనల్ని అనుసరిస్తారు. అదే చెప్పారు ఫిలోమోన్. ఈ మాట నేను ఇంకో రోజు చెప్తాను. ఫిలోమోన్ పత్రిక ఇంకో రోజు చెప్తాను. కాబట్టి పిల్లరా, ఎప్పుడు అనేకులను మనం ప్రభు వైపు తిప్పగలమంటే మనము ఆయన మాట విందాం. అందుకని ఆయన మాట విందాం, ఆయన చూపించే మార్గంలో నడుచుదాం, మేలన్నీ పొందుకుని లోకంలో ప్రభుకు సాక్షులుగా ఉందాం. దేవుడి మాట దీవించుదాం. ప్రార్థన చేసుకున్నట్టుగా మోకరించుదాం. మరి ఉదయకాలంలో నీవు కూడా ఇశ్రాయేలు వలె అవిధేయుడిగా ఉంటే, ఇశ్రాయేలుడు వలె దేవుని మేలును మరచిన స్థితిలో ఉంటే, ఇశ్రాయేలు వలె నిబంధన మీరిన స్థితిలో ఉంటే ప్రభు నీకు కూడా పిలిపిస్తున్నాడు. ఫాలో మై వే, ఫాలో మై వే. ఆయన మార్గములు నీకు తెలియదండి. నీ ఎడల ఆయన గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీ ఎడల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు చిన్నది ఆలోచించవచ్చు, బట్ హి హాస్ ఎ గ్రేట్ సైట్ ఆన్ యూ. నీ ఎడల చాలా గొప్ప దృష్టి కలిగి ఉన్నాడు ఆయన. అయితే అది ఎప్పుడు నెరవేరుతుందంటే ఆయన మార్గంలో కూడా ఆయన నీ చెవుల్లో చెప్పే మాట విని వాక్ అకార్డింగ్ టు హిస్ గైడెన్స్. ప్రార్థన చేసుకున్నా ప్రభు బలలో చేయలేదా? అయితే పిల్లరా, పరీక్షించుకున్న పిల్లరా, సంఘస్థ జిల్లా ముందుకు వస్తారు, ప్రభు బలను పంచుకు సహాయం చేస్తారు. అలాగే రాజస్వామికి కూడా సహాయకరంగా